హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము లంచ్ బాక్స్లోకి క్విక్గా అయిపోయే రెసిపీ ఒకటి చూసేద్దాం పదండి. మరి ఇంగ్రీడియంట్స్ డీటెయిల్డ్గా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి. ముందుగా మనము ఒక బ్లెండర్ తీసుకోవాలండి. బ్లెండర్ కానీ మిక్సర్ జార్ కానీ దానిలోకి 1 కప్పు చిక్కటి పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకున్న తర్వాత దానిలోకి మనము ఒక 10 నుంచి 12 క్యాష్యూ నట్స్ వేసుకోవాలి. తర్వాత మనము ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ 3 పచ్చిమిర్చి విరిపి వేసుకుంటున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 టీ స్పూను, లేదా ఫ్రెష్గా ఇట్లా 1 ఇంచ్ అల్లం ముక్క, ఒక 3 గార్లిక్ క్లోవ్స్ వేసుకుంటే సరిపోతుంది. అట్లానే ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడరు, ఒక 1/2 టీ స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలండి. అలానే ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్ కూడా వేసుకోవాలి. అట్లానే ఒక 1/2 టీ స్పూను పసుపు, అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మెత్తని స్మూత్ పేస్ట్ లాగా చేసుకుని పక్కకు పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక బాండీ తీసుకుని దానిలోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుని అది కాగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర, అలానే ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ కసూరి మేతి వేసుకోవాలండి, డ్రైడ్ కసూరి మేతి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం సన్నగా తరిగిన ఒక టమాటో అండి, నేను ఇక్కడ ఒక పెద్ద టమాటో తీసుకున్నాను. ఈ టమాటో ముక్కల్ని మెత్తగా అయ్యేంతవరకు మనం వేయించుకోవాలండి. ఈ టమాటో పీసెస్ వేగేటప్పుడు కావాలంటే మనం ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవచ్చు అండి, మ్యాండేటరీ ఏం కాదు. టమాటో ముక్కలంతా చక్కగా వేగిపోయినాయి, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది, చూసారు కదా. ఇప్పుడు మనము ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలండి. లోలో పెట్టుకున్న తర్వాత మనం మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇప్పుడు మనము ఇందులోకి వేసేసుకుని నిదానంగా తిప్పుతూ ఉండాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవటం వల్ల ఏంటంటే మనకి పెరుగు అనేది విరగకుండా ఉంటుంది. అట్లానే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఉంది కదండి పచ్చిది, సో అది కూడా నిదానంగా మనకి ఉడుకుతుంది అనమాట. నిదానంగా మనము అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలండి లో ఫ్లేమ్లోనే. సో మనకి ఇప్పుడు అది కొంచెం వేగిపోయింది. వేగిన తర్వాత ఇప్పుడు మనము 1 కప్ ఆఫ్ బాయిల్డ్ చిక్ పీస్ వేసుకోవాలండి. చిక్ పీస్ని ఉడకపెట్టేటప్పుడే మనం సాల్ట్ వేసుకోవాలండి వాటికి సరిపడా. ఈ మనం ఉడికించుకున్నప్పుడు వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని మనము పారేయకూడదు, ఇవి పక్కన పెట్టేసుకోవాలి. చిక్ పీస్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీనిపైన మూత పెట్టేసుకుని ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. ఇది ఓన్లీ లంచ్ బాక్సెసే కాదండి, ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఎక్కువ టైం లేనప్పుడు త్వరగా అయిపోవాలంటే కూడా ఈ రెసిపీ చాలా క్విక్గా అయిపోతుందండి. ఇప్పుడు మనము మూత తీసుకుని ఒక్కసారి కలిపేసుకుని దీనిలోకి ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న చిక్పీ వాటర్ ఉన్నాయి కదండి, సో అవి మనము ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుని ఒక్కసారి నిదానంగా కలిపేసుకోవాలి. ఆల్మోస్ట్ అన్ని వాటర్ యూజ్ అవుతాయండి. లేకపోతే మీకు మరీ ఎక్కువ టూ మచ్ వాటరీగా వద్దు అనుకుంటే మీరు వాటర్ని కొంచెం తగ్గించుకోవచ్చు అనమాట, బాయిల్డ్ వాటర్ని. ఇప్పుడు మనము ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఆనియన్ పీసెస్ వేసుకోవాలని, ఆనియన్ అంటే ఇట్లా రింగ్స్ లాగా వేసుకోవాలన్నమాట. ఇలా స్లైసెస్ లాగా కట్ చేసేసుకుని వాటిని వెడలు తీసేస్తే మనకి ఇట్లా ఆనియన్ రింగ్స్ లాగా వస్తాయి, అవి వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక్కసారి చక్కగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్ బిట్వీన్ సాల్ట్ కూడా సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలండి. సరిపోకపోతే మనకి రుచికి సరిపడా ఇంకొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ ఇంకా అయిపోయిందండి. ఇప్పుడు మనము ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇక్కడ కొరియాండర్తో పాటు 1 pinch ఆఫ్ షుగర్ కూడా వేసుకోవాలండి. సో ఇక్కడ నాకు అది క్యాప్చర్ చేయలేకపోయాను, నేను మర్చిపోయాను. సో 1 pinch ఆఫ్ షుగర్ కూడా వేసుకుంటే అది టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. అలానే 1/4 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకోవాలండి. వేసేసుకుని ఒక్కసారి కలిపేసేసుకుని ఇంకా మనము సర్వింగ్ డిష్లోకి తీసేసుకుందాము. ఈ కర్రీ మనకి హాట్ రైస్ ఆర్ చపాతీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీని సర్వింగ్ డిష్లోకి తీసేసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. మరి ఈ దహీ జోలీని మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మరి ఒక లైక్ కొట్టి షేర్ చేసి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి స్టే ట్యూన్ టు పాతూస్ క్యూజిన్.